అందరికీ నమస్కారం. మంత్రి సంధ్యారాణి పిఏ వ్యవహారంలో బాధితురాలిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ ఖైదీగా ఉంచారు. ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ అరాచకానికి పరాకాష్ఠగా దానికి ఉదాహరణగా ఈ కేసు నిలబడింది. నిందితుడిని వదిలేసి బాధితురాలిని అరెస్ట్ చేయడం అంటే ఎంత దారుణం, ఎంత సిగ్గుచేటో అర్థం చేసుకోవచ్చు. అంత మహిళా వ్యతిరేక ప్రభుత్వం ఈరోజు ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉంది. అధికార దుర్వినియోగానికి పరాకాష్ఠ ఈ కేసు. ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా అధికార పార్టీలో ఉండేవాళ్ళు బాధితులకు అండగా నిలబడతారు, నిందితుల్ని శిక్షిస్తారు. ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంతా రివర్స్. బాధితురాలిని అరెస్ట్ చేయడం అంట, దారుణంగా ఆమెకి రకరకాలుగా ఇబ్బంది పెట్టి ఇప్పుడు ఏకంగా ఆమె మీద కేసులు బనాయించి రిమాండ్ ఖైదీగా జైల్లో పెట్టేశారు. నిందితుడు మాత్రం దర్జాగా నెల రోజులుగా తిరుగుతూ ఉన్నాడు బయట సభ్య సమాజంలో. చూస్తే అతను సాక్షాత్తు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి అయిన సంధ్యారాణి గారి పిఏ. ఆవిడ ఒక మహిళ, అలాగే స్త్రీ శిశు సంక్షేమ శాఖకు మంత్రి. అలాంటి ఆవిడ బాధితురాలకు అండగా నిలబడాల్సింది పోయి పిఏని వెనకోసుకొస్తూ ఈ విధంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం? ఈ కేసులో ప్రతి సందర్భంలో కూడా మనం చూస్తూ ఉన్నాము, పూర్తిగా మంత్రి గారి డైరెక్షన్ లో, ఆవిడ స్క్రీన్ ప్లే డైరెక్షన్ లో నడుస్తూ ఉండే పరిస్థితి పోలీసులు మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ బాధిత మహిళ 27వ తేదీన కంప్లైంట్ ఇచ్చాక మంత్రి గారు ఏమి చెప్పారో అదే మాటల్ని పోలీసులు చెప్పి ఈ మహిళను, బాధితురాలైన మహిళను అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఆవిడ చెప్పిందే పోలీసులు చేశారు తప్ప వాళ్ళు కొత్తగా విచారణ చేసింది ఎక్కడా కూడా ఏమీ మనకు కనిపించిన పరిస్థితి. అంటే మాకు అధికారం ఉంది, మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అన్న టైప్గా మంత్రి అలాగే మంత్రి పిఏ ఈరోజు వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి. ఆ రోజు ఒక బాధిత మహిళ బయటికి వచ్చి మీడియా ముందు తన కష్టం చెప్పుకుంది, అలాగే పోలీసులు కంప్లైంట్ ఇచ్చింది. వీటన్నిటికంటే ముందు మంత్రికి కూడా కంప్లైంట్ ఇస్తే ఈ బాధిత మహిళకు అండగా నిలబడాల్సిన మంత్రి ఏం చేశారు? తన పిఏకి అండగా నిలబడ్డారు. నిజంగా సిగ్గు లేదా సంధ్యారాణి గారు అని నేను అడుగుతున్నాను. మీరు ఒక మహిళ అయ్యుండి ఈ విధంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం? అంటే ఈ రాష్ట్రంలో బాధించబడిన మహిళలు ధైర్యంగా బయటకు వచ్చి తమ కష్టం చెప్పుకునే హక్కు కూడా లేదా? రేపొద్దున ఏ మహిళ ఇలా బయటకు వస్తే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారని భయపడి ఏ మహిళ అయినా బయటకు వచ్చి కంప్లైంట్ ఇచ్చే ధైర్యం చేస్తుందా? ఇంత అరాచకమా, ఇంత రెడ్ బుక్ రాజ్యాంగమా? పోలీసులు వాళ్ళు కాకి చొక్కాలు వేసుకోవట్లేదు, ఎల్లో చొక్కాలు వేసుకునే పరిస్థితి. ఎంత దారుణం! పచ్చ చొక్కాలు వేసుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థలుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులు వ్యవహరిస్తూ ఉన్నారు. నిజంగా పోలీసులు ఈ వ్యవహారంలో సిగ్గుతో తలదించుకోవాలి. చాలా మంది సీనియర్ ఐపీఎస్లు ఉన్నారు, ముఖ్యంగా మహిళలు ఉన్నారు. మీరందరూ ఆలోచించండి, ఎటుపోతుంది మన రాష్ట్రం? ఇంత ఘోరంగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతూ ఉంటే అంబేద్కర్ రాజ్యాంగం పని చేయదా ఈ రాష్ట్రంలో? నేను అడుగుతూ ఉన్నాను. ఒక మహిళ అయ్యుండి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అయిన సంధ్యారాణి గారు మహిళల పాలిట శాపంగా మారిన శాఖకు మంత్రిగా ఈ రోజు ఉన్నారు.